తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. చలపతిని అరెస్ట్ చేసి విచారణ చేయమండి. నన్ను ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? సార్, మనం అరెస్ట్ చేస్తామని బండవేద ముందుగానే గ్రహించి బీపీ షుగర్ అని హాస్పిటల్లో చేరాడు. ఇవాళ రేపు ఇలా హాస్పిటల్లో చేరడం మీద స్టైల్ అయిపోయింది. చూడండి, బావిలో ఊరిని శవంలాగా ఎట్టబడుకున్నాడు. మిస్టర్ చలపతి, ఒక ముఖ్యమైన విచారణ చేయాలి, కొంచెం సహకరిస్తారా? పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాస్ అయిన వాళ్ళగా ఎట్ట యాక్టింగ్ చేస్తాడు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, వారికి హై బీపీ, హై షుగరు, గుండె నొప్పి అన్నీ ఉన్నాయి. అందువల్ల వారు మాట్లాడలేరండి. ఓహో, లాయర్తో పాటు డాక్టర్ ఉద్యోగం కూడా చేస్తాడు అనమాట. కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. మిస్టర్ ముద్రకృష్ణ సార్. ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం లేదంటే అతని కాల్లో పుండు ఉంది. హై షుగర్ కదా, అది గ్యాంగ్రీన్ గా మారింది. అందుకని నడువుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ కాలు కాస్త నరికి అవతల పారేశారు. అయ్యో, నాకు కాలేదయ్యా. అయ్యో, ఏంటి సార్ షుగర్ ఎక్కువైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, రెండో కాలు కూడా నరికేసి ఢిల్లీ మ్యూజియం లో పెడతారు. సార్ ప్లీజ్ పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. దయచేసి బయటకు వెళ్తారా? ఇది లాయర్, నోరు మూసుకెళ్ళవయ్యా. నమ్మకండి సార్, నేను చాలా హెల్తీగా ఉన్నాను. అవునయ్యా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మెడికల్ బుక్ లో ఉన్న అన్ని రోగాలు ఉన్నాయి. అయ్యో, అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అండి, నమ్మకండి. గెట్ అవుట్. అయిపోయాడు. ఇప్పుడు మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? టైగర్ బాంబా, జెండు బాంబా. ఇది కామెడీ, దీనికి మేము నవ్వాలి. బండడై బెండు తీసేస్తాను రా, చెప్పా. నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా చూడు చలపతి, నీకు నువ్వే ఇరుక్కున్నావు. నీకు హై షుగర్ ఉందని నువ్వే దొంగ సర్టిఫికేట్ ఇచ్చావు. నీ కాలు తీసినా చెయ్యి తీసినా అడిగే నాథుడు లేడు. చెప్పు. రే చిన్న, ఈ మూడిట్లో ఒకటి పట్టుకో. ఇది ఎందుకు? చెయ్యి తీసేయడానికి, ఇది కాలు తీసేయడానికి. మరి ఇది అది తీసేయడానికి. అయ్యో, ఏది తీయద్దు, చెప్తాను. చెప్పరా. 4 చోట్ల పెట్టాం. హ్యాబిట్ సెంటర్, రైల్వే స్టేషన్, కోటిలో కళ్యాణ మండపం, తర్వాత ఒక ట్రాఫిక్ సర్జెంట్ బైక్ లో. కుక్కలు కూడా వాసన చూడండి. నీ కాలుతో బిజినెస్ చేసుకుంటావా? వెంటనే కమిషనర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి రైల్వే స్టేషన్ కి, రిజర్వ్ బ్యాంక్ కి కావాల్సిన సెక్యూరిటీ పంపించమని లాకప్ లో. మీరు బాంబ్ స్క్వాడ్ ని కాంటాక్ట్ చేసి ఆయా స్పాట్స్ కి వెళ్ళమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి పోలీస్ సర్జెంట్ కొన్న అన్ని బైక్స్ ని జనసంచారం చోటికి తీసుకెళ్లి పెట్టి వెళ్ళమనండి. దట్స్ ఓకే సార్. ఏమన్నా దొరికాయా? ఇంకా లేదు సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకోండి. No, I have to read an example. No! Come on! ఇక్కడ చెక్ చేయండి. ఓకే, లోపల చెక్ చేయండి. Get back! Get back! హలో, మండపంలో బాంబు ఉంది, అందరూ బయటికి వెళ్ళండి. కమ్ ఆన్, ఫాస్ట్!
సార్ పురుషోత్తం గవర్నమెంట్ పడగొట్టాలని మీరే 4 చోట్ల బాంబులు పెట్టారని చెప్పుకుంటున్నారు. వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. అదేమిటండి, పెట్టిన బాంబు ఒక్కటి కూడా పేలదా? పేల్టానికి ముందు వీరే కరెక్ట్ గా వెళ్ళి తీస్తారట. ఏకమైన విపక్షాలన్నీ ఎక్కడ మళ్ళా బలపడతాయోనని వేళ్లతో సహా పెకిలించి వేయడానికి వేసిన ఎత్తు వారింట్లో పేలిందే, వారు చావలేదే. మీరే 4 చోట్ల బాంబులు పెట్టారని చెప్పుకుంటున్నారు. దీనివల్ల తెలియలా తన రాజకీయ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం కన్న తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడి వారని. విచారణ జరుగుతుంది. కన్న తల్లిదండ్రులను చంపడానికి మీరే బాంబు పెట్టని చెప్తున్నారు. నో కమెంట్స్, నో కమెంట్స్. థ్యాంక్ యూ. నన్నెందుకు రమ్మన్నావు? హే లుక్, నేనుగా వచ్చి ఈ సీట్లో కూర్చోలేదు, నీ దగ్గర నుంచి లాక్కోలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నమ్మి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. చెయ్యి, నిక్షేపంగా చెయ్యి, నేనేం వద్దనలేదే. వద్దన్లా చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలివిలో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళేది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులఘర్షణలు, బాంబులను ఏదో ఒక సమస్య లేవదీస్తూనే ఉన్నారు. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారో అని మీ వెనకబడి తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా. కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపణ అయితే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దనలేదే. ఏయ్! చట్టం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎలా తప్పించుకుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను నిన్ను చంపుతాను. నా దెబ్బకు తట్టుకోలేకపోతున్నావు కదూ. జీవకారుణ్యం దోవల మీద చూపించకూడదు. నేను 30 సంవత్సరాలు రాజకీయాన్ని అవపోసన పట్టిన వాడిని. ఇప్పుడు నేను నీ చోటకొచ్చాను. ఇది బయట అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నన్ను చంపి నువ్వంత తేలిక తప్పించుకోలేవు. నీకు 30 సంవత్సరాలైతే నీతో పరిచయమైన ఈ 1 సంవత్సరంతో నేను 31 సంవత్సరాల రాజకీయ నాయకుడయ్యాను. ఇప్పుడు నేను కాలుస్తున్నాను, నిన్ను కాదు, నన్ను. నన్నే మోసం చేస్తావా? చావరా! నేనేంటి మీ సీట్లో కూర్చోలేను సార్. ఇది వినటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. ఒక్కరోజు చూడవయ్యా. దట్ వాస్ అ గుడ్ ఇంటర్వ్యూ.